ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రియులారా, ఆషాఢ మాసం అనే అంశం గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఒక ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. ఆషాఢంలో పెళ్లి చేయవచ్చా? కొత్త ఇల్లు ప్రారంభించవచ్చా? వ్యాపారం మొదలు పెట్టవచ్చా? ఇది అశుభ మాసమా? ఈ సందేహాలకు చాలామంది సాంప్రదాయాల ఆధారంగా సమాధానాలు చెబుతున్నారు. కానీ ఒక క్రైస్తవునికి చివరి ప్రయాణం సాంప్రదాయం కాదు అనేది దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది. ఈరోజు బైబిల్ ప్రకారం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఆషాఢ మాసం గురించి బైబిల్ ఏం చెబుతుంది? సూటిగా చెప్పాలంటే బైబిల్లో ఆషాఢం అనే పదమే లేదు. ఎందుకంటే ఆషాఢం భారతీయ, హిందూ సాంప్రదాయ పంచాంగంలోని ఒక నెల. బైబిల్ మాత్రం హిబ్రూ క్యాలెండర్‌ను ఉపయోగిస్తుంది. అందువల్ల ఆషాఢాన్ని శుభం లేదా అశుభం అని బైబిల్‌లో ఎక్కడా చెప్పబడలేదు. దేవుడు సృష్టించిన ప్రతి దినం మంచిదే. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే ఆదికాండము మొదటి అధ్యాయం 31వ వచనం. ఆదికాండము మొదటి అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసిందంతయు అది మిక్కిలి మంచిదై ఉండెను. దేవుడు ఏ రోజును చెడ్డదిగా చేయలేదు. ఏ నెలను అశుభమని ప్రకటించలేదు. కాబట్టి ఒక నెలను చూసి భయపడడం కంటే ఆ నెలలో దేవునితో కలిసి నడవడం ముఖ్యం. ప్రతి కార్యానికి సమయం ఉంది. బైబిల్ గ్రంథం మరొకసారి తెరిచి చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి సంగతికిని సమయం ఉన్నది. ఆకాశం క్రింద ప్రతి కార్యమునకు కాలం ఉన్నది. ఇక్కడ చెప్పిన సమయం పంచాంగం చెప్పిన శుభముహూర్తం కాదు. దేవుని చిత్తానికి అనుగుణమైన సమయమే నిజమైన సమయం. ప్రత్యేక దినాల వల్ల రక్షణ లేదా శాపం రాదు. మరొకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. భోజనమును గూర్చి గాని, పాపమును గూర్చి గాని, పండుగను గూర్చి గాని, అమావాస్య గూర్చి గాని, విశ్రాంతి దినము గూర్చి గాని ఎవడును మిమ్మును తీర్పు తీర్చనీయకుడి. ఈ వచనం ద్వారా అపోస్తలుడైన పౌలు ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని ఆత్మీయ తీర్పులు ఇవ్వవద్దని బోధిస్తున్నాడు. భయంతో కాదు, విశ్వాసంతో జీవించాలి. అలాగే మరొకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుడు మనకు భయపడు ఆత్మను అనుగ్రహించలేదు, శక్తియు ప్రేమయు సంయోచితం గల ఆత్మనే అనుగ్రహించెను. ఆషాఢం వస్తే కీడు జరుగుతుందనే భయం దేవుని నుండి వచ్చినది కాదు. క్రీస్తు మనలను మూఢనమ్మకాల నుండి విడుదల చేశాడు. మరొకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ క్రీస్తు మనలను స్వతంత్రులుగా ఉండుటకై స్వతంత్రులుగా చేశాను. క్రీస్తులో ఉన్నవారు భయాలకు బానిసలకు కావలసిన అవసరం లేదు. క్రీస్తులో ఉన్నవారు భయాలకు బానిసలు కావలసిన అవసరం లేదు. దేవుని చిత్తమే ముఖ్యమైనది. మరొకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనములు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనములు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మన నిర్ణయాలను నెలలు నిర్ణయించవు, దేవుడే నడిపిస్తాడు. యేసు చెప్పిన ముఖ్యమైన సత్యం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మొదట ఈ దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడెను. మన దృష్టి దేవుని మీద ఉండాలి, కాలాల మీద కాదు. ప్రియమైన సహోదరులారా, ఆషాఢం అశుభమని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. క్రైస్తవుని జీవితాన్ని నడిపించేది పంచాంగం కాదు, దేవుని వాక్యం. మీరు
పెళ్లి చేసుకోవాలన్నా, ఇల్లు ప్రారంభించాలన్నా, కొత్త ఉద్యోగం మొదలుపెట్టాలన్నా ముందుగా ప్రార్థించండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు సాగండి. బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయం 31 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయం 31 వచనం. దేవుడు మన పక్షాన ఉన్న యెడల మనకు విరోధి ఎవడు? అందువల్ల కాలాన్ని కాదు, కాలాన్ని సృష్టించిన దేవుణ్ణి నమ్ముదాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.